సో ఇప్పుడు హస్బెండ్ అయితే హీరోగా లాంచ్ అవుతున్నారు. ఇంకా ఒకవేళ ఇన్ ఫ్యూచర్ నీకు గనక సినిమా వచ్చి, సినిమాలో ఆఫ్ కోర్స్ హీరోయిన్ అంటే కొన్ని సీన్స్ పర్టికులర్ గా ఇలాగే తీయాలి అలా ఉంటుంది కదా, అలాంటి ఒకవేళ రొమాంటిక్ సీన్ లాంటి ఏమైనా వస్తే వసంతి చేస్తుందా? నాట్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, సో బిఫోర్ మ్యారేజ్ కూడా ఐ విల్ నో టు దిస్. ఓకే. లిమిట్ అయితే నేను చేస్తాను, బట్ ఎక్స్ట్రా అయితే నేనైతే చేయను. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి ఐ హావ్ టు థింక్ అబౌట్ మై ఫ్యామిలీ ఆల్సో యాజ్ వెల్. నా ఫ్యామిలీ కన్నా కూడా ఆపోజిట్ అత్తయ్య గారి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కాబట్టి సో మూవీస్ వస్తే చేస్తాను, బట్ నో దిస్ కిస్ సీన్స్ అండ్ యునో దీస్ అండ్ ఆల్. ఓకే. ఇప్పుడు అత్త గాని మావ గాని ఇంట్లో హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నువ్వు ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తానంటే ఏమైనా అన్నారా? ఫస్ట్ నాకు మెయిన్ సపోర్ట్ అత్తయ్య. ఇన్ని రోజులు ఇంకా ట్రై చెయ్యి, ఇంకేమన్నా వస్తాయి, ఇద్దరు కలిసి ట్రై చేయండి అనే చాలా బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు అత్తయ్య. మెయిన్ తనే. నా హస్బెండ్ ది పక్కన పెట్టేస్తే నేను మెయిన్ ఒప్పుకోవడానికి రీజన్ శివ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. వింటున్నారా? శివ్ మీకే చెప్తుంది, మీరు కాదంటే చాలా సార్లు వన్ ఆఫ్ ద రీజన్ నాకు మీ ఫ్యామిలీనే. సో నాకు అంత మంచి ఫ్యామిలీ, అది ఇండస్ట్రీ అమ్మాయికి దొరకడం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్లెస్సింగ్ అన్నమాట. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే మనము పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మ అనే ఒక ఇది ఏదైతే ఉంటుందో అది అత్తమ్మలో చూస్తే అసలు ఇంకా నువ్వు చెప్పినట్టు ఆఫ్ కోర్స్ వి ఆర్ లక్కీ. అలాంటి అత్తమ్మ. నేను 12 కి 1 కి లేసినా కూడా షీ నెవర్ సే త్వరగా లెయ్యి, త్వరగా ఇది చేయి అది చేయి, నెవర్. తనే చేసేసుకుంటది ఇంట్లో పనులన్నీ. నాకేం చెప్పింది, ఐ వాజ్ లైక్ నా ఇంట్లో ఎలా ఉంటానో ఇప్పుడు అక్కడ కూడా అలాగే ఉన్నా. సో నా కంఫర్ట్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ ఉంది కాబట్టి దీంట్లో కూడా నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. సీరియస్ గా. వంట వచ్చా నీకు? ఏదో చేస్తా.